హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. దేవుని దయ వల్ల మీరు కూడా అలాగే క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే ఈవినింగ్ టైం కదా, ఇది రోజా ముక్క, నాటు రోజా ముక్క అనేది ఇది కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. నాకు కాయలు కాసేది తెలియదు ఇంతవరకు. ఓహో, ఇదేందో మరి నల్లి పిండి, ఇది పిండి నల్లి పడింది దీనికి. టమాటా చెట్టు ఇవన్నీ జినియా పూలది. దీంట్లోనే ఆ దోస విత్తనాలు అవి ఇవన్నీ ఏంటంటే వేసేసాను. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ది చెట్టు పడిపోయింది, దీంట్లో గడ్డి ఎక్కువ మొలిచింది. విశేషం ఏంటంటే ఇది మీకు చూపించాలని ఏందనుకున్నాను, వంకాయ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వంకాయ కాసిందా. ఈ వంకాయ కాసి పండిపోయింది, అయిపోయింది అని పని. ఇంకొక వంకాయ ఇక్కడ కాసింది ఫ్రెండ్స్. కనిపిస్తుందా మీకు వంకాయ? ఇది వంకాయ పడితే 1-2 పడుతున్నాయి, కానీ కాస్త 3-4 పడడం లేదు. ఒక 3-4 అయితే మనం కర్రీ వండుకోవచ్చు కదా. ఇది కొంచెం పెద్ద అయితే అది 2 కోసి పప్పులో పెట్టేస్తాను, ఓకేనా. ఇదేమో విత్తనాలకి ఏం చేస్తా, ఎట్లాగో పండిపోయిందిగా. అది గోంగూర చెట్లు దీంట్లోనే ఉన్నాయి, బంతి మొలిచింది. అలాగే ఇది నాటు వంకాయ మొక్కలని ఇచ్చింది మా టైలర్ అమ్మాయి. అందుకు అది నాటాను, కానీ ఇంకా మొలవలేదు, అదే సరిగా కాపుకు రాలేదు ఇంకా. ఇదిగోండి మన దానిమ్మ చెట్టు. దీంట్లోనే టమాటా వేసాను, ఆ గోంగూర విత్తనాలు కూడా జల్లేసాను. ఇదిగోండి పొండిలోనే పెంచుతున్నాను మునగ చెట్టు. పూతలు పూస్తుంది, మరి కాయలు కాస్తుందో లేదు తెలియదు. పూతలు అయితే పూసింది. ఎందుకంటే ఎప్పుడైనా పప్పులోకి పెట్టుకోవడానికి అట్లా ఉంటుందని వేసాను ఫ్రెండ్స్, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.